నమస్కారం. క్యాట్లిస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో పెడుతున్నా. స్ట్రైట్గా అడుగుతున్నాను నేను. ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ₹1 అన్న మీరు ఇస్తారా? ఎవరు అడుక్కుంటూ ఉంటే సరే అని చెప్పేసి ఇస్తారు. అంటే దాని అర్థం దానం చేశారు మీకు వద్దని. గుళ్ళో వేశారు ఓ రకం విరాళం ఇంకొద్దు అని. ఓ మనిషికి ఇస్తున్నారు అంటే తిరిగి ఇవ్వాలి కదా. ఒకవేళ డబ్బు ఇస్తుంటే అలా ఇవ్వకపోతే మీరు తట్టుకునేది ఇది మొయ్యకుండా. డబ్బు అన్నప్పుడు ఇలాగే ఆలోచించండి. ఇప్పుడు సోషల్ మీడియాలో పరిచయాలు, ఆ పరిచయాలు కాస్త ప్రేమ కాస్త పెళ్ళి అవుతుందా? అవ్వట్లా. పెళ్ళి అయితే సంతోషమే, అవ్వట్లా. పోనీ పెళ్ళి అయినా సవ్యంగా ఉండట్లా. ఆడళ్ళు మగలు ఇట్లాగా మోసం చేస్తున్నారు. ఈ పర్సన్ మీద ఇప్పుడు పంజగుట్ట పోలీసులు కేసు నమోదైంది. ఏమని? ఇతని పేరు చందు. ఇతను ఇన్స్టాగ్రామ్ ద్వారా హైదరాబాద్ పంజగుట్ట ఏరియాలో ఒక అమ్మాయికి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమ, హ్యాపీగా ఎంజాయ్ చేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఈ ముట్లో సెక్స్లు కూడా దగ్గరయ్యారు. అలా పిల్ల తల్లి కూడా దగ్గరయ్యాడు. ఏ రకంగా? నీ కూతురు నేను చేసుకుంటాను అత్త, మరి నాకు బయట వ్యాపారం ఉంది, పనులని డబ్బు కావాలంటూ దగ్గర 34 లక్షలు తీసుకున్నాడంట. ఈ అకౌంట్కి పంపింది, యూపీఐ చేసింది, మొత్తం ఉన్నాయంట వీళ్ళ దగ్గర రిసిప్ట్లన్నీ. అవన్నీ పట్టుకొని వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? ఇంత దారుణంగా మోసం చేశాడు, అదేమంటే నేను పెళ్లి చేసుకుంటా, పెళ్ళి అయితే అన్ని సెట్ అవుతాయి అన్నాడు. సరే అని చెప్పేసి అనుకున్నాం. ఈలో వెరిఫై చేస్తే ఆల్రెడీ వాడికి పెళ్ళిందని తెలిసింది. ఇదేంట్రా బాబు అని అంటే ఇక మా అమ్మాయిని కొట్టాడు, వేధించాడు. ఇక మా వాళ్ళ కాక మేము కేసు పెడుతున్నాం అన్నారు. పిల్ల తల్లి ఏ రకంగా మోసపోయింది? నా కూతురిని పెళ్లి చేసుకుంటాడులే, వాడికి బాగుపడటానికి డబ్బులు అడిగాడు, ఇద్దామని డబ్బులు ఇచ్చింది. కూతురు ఏ రకంగా మోసపోయింది? ఇష్టపడ్డాను, ప్రేమించను, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, సో అన్ని అర్పించేద్దని చెప్పి సెక్సువల్గా దగ్గరైపోయాను. వాడు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకుని ఉన్నాడు, వీళ్ళని చీట్ చేశాడు, వాడుకున్నాడు, డబ్బును వాడేశాడు, మనుషులను వాడాడు, డబ్బులను వాడేశాడు. వీళ్ళు మోసపోయింది ఆడవాళ్ళు. వెళ్ళి పోలీసులు కేసు పెట్టారు. అతను అదుపులోకి తీసుకున్నట్టుగా ఉన్నారు. విచారణ జరుగుతుంది. నేను చెప్పేది ఒకే ఒకటి, ఇప్పటికైనా కానీ సోషల్ మీడియా పరిచయాల జోలికి మాత్రం పోవద్దు. హాయ్ అండ్ హాయ్, బాయ్ అంటే బాయ్, అంతకుమించి వద్దు. ఎదురెదురుగా తెలిసిన వాళ్ళతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి, ఎస్పెషల్లీ డబ్బుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరికైనా ₹1 ఇస్తే అది రాకపోయినా తట్టుకునే శక్తి ఉంటే మీకు ఇవ్వండి, లేదంటే ఇవ్వద్దు. ఏం పర్లేదు, ఇవ్వద్దు. సో బీ ప్రాక్టికల్.